జీతం వచ్చిన వెంటనే ముందుగా ఏ ఖర్చులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? యాహ్! పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారండి. మనం హ్మ్. గనక ఫ్యూచర్‌లో పాసివ్ ఇన్‌కమ్ ద్వారా సర్వైవ్ అవ్వాలి అంటే, హుహు. రిటైర్మెంట్ అయిన తర్వాత 30 ఇయర్స్ మనకి ఎంతో కొంత డబ్బుతో హ్యాపీగా బతకాలి అనుకుంటే, ఎంతో కొంత అమౌంటు ఆహ్, సంపాదించటం, కొంత మిగిలించటం, ఆ మిగిలిన దాన్ని బెస్ట్ రిటర్న్స్ వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేయడం మ్యాండేటరీ అనమాట. ఓకే. ఎందుకంటే ఆ 30 ఇయర్స్ మరి ఎలాంటి వర్క్ లేకుండా మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి. హుహుహు. అందుకని ఫస్ట్ ఏందంటే నీకు సాలరీ రాంగానే హ్మ్. నెలకి వచ్చిన సాలరీలో 20% ముందు సేవ్ చేయాలి. హ్మ్. దాన్ని ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడో చోట. ఎగ్జాంపుల్ నా సాలరీ 20,000 వస్తుందనుకోండి. 20,000లో 20% ఎంతో చూసి, ఆ 20% అమౌంట్‌ని మ్యూచువల్ ఫండ్స్‌కి పంపించేస్తా. ఓకే. ఇప్పుడు ఆ మిగిలిపోయిన అమౌంట్ తోటి ఇక బేసిక్ నీడ్స్ హుహు. ప్లస్ ఏదైనా కోరికలుంటే ఆ కోరికలు మొత్తానికి అన్నమాట కలిపి తెచ్చుకోవటం అట్లా. ఓకే. అయితే ఈఎంఐ ఇంకా నెలవారీ ఖర్చులు అండ్ సేవింగ్స్ ఆ! ఈ మూడిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అదే మనం అనుకున్నాం గదా! 50, 30, 20 రూల్ అనమాట. ఓకే. ఈ రూల్ ప్రకారం ఏందంటే హ్మ్. 20 అయితే మ్యాండేటరీగా మీ సేవింగ్స్‌కెళ్ళిపోవాలా. సేవింగ్స్ అన్నీ ఇన్వెస్ట్‌మెంట్‌కెళ్ళిపోవాలా. హుహు. అంటే చాలామంది సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ బోత్ ఆర్ సేమ్ అనుకుంటారండి. కాదు. హ్మ్. డబ్బులు దాయటం అనేది సేవింగ్స్. దీన్ని గ్రోత్ అయ్యేలా చూసుకోవటం అనేది ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇలా చేస్తే ఇంక నెలాఖరికి కొంచెమన్నా డబ్బు మిగులుతుందా మరి? ఎందుకంటే సాలరీ రాంగానే ముందు పక్కన పెడుతున్నాం గదా! ఆహా! ఇప్పుడు నా సాలరీ వచ్చింది ఒకటో తారీఖు. ఒకటో తారీఖే మ్యూచువల్ ఫండ్స్‌కి నేను 5,000 హ్మ్. పంపిస్తాను. హ్మ్. ఇప్పుడు ఆ అమౌంట్ మీరు విత్‌డ్రాల్ చేయలేదు గదా! వెంటనే. హ్మ్. ఆ మిగిలిపోయిన అమౌంట్ తోటి నాకు కుటుంబం అంతా గడవాలింక. హ్మ్. అందుకని 50, 30, ఈ 20 రూల్ ఏం చెప్పిద్దంటే 50% ఏమో మీ బేసిక్ నీడ్స్ కోసం. ఒకవేళ బేసిక్ నీడ్స్‌కి సాలటం లేదు డబ్బు, ఏది ఇంటి రెంట్‌లు గావచ్చు, చదువు కోసం గావచ్చు, కరెంట్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, ఫోను బిల్లు ఈటి మొత్తం కలిపి కూడా చాలటం లేదు అనుకుంటే, ఆ కోరికలు తగ్గించుకొని ఆ డబ్బుని కూడా దీంట్లో కలపాల. ఓకే. కానీ 20% ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రం పోస్ట్‌పోన్ చేసుకోకూడదు. హుహు. ఎందుకంటే ఈవెన్ మనిషికి నెలకొక రూపాయలైనా ఒక రూ. 1000 ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి, ఏదన్నా మీకు తెలిసిన ఇన్వెస్ట్‌మెంట్ వెహికల్స్ ఏదైనా పర్వాలేదు. హ్మ్. గోల్డ్ కొనటం కావచ్చు, లేపోతే చిట్టీలో కట్టడం కావచ్చు, లేపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం కావచ్చు, లేదా పోస్టల్ డిపాజిట్ కావచ్చు. ఏదో ఒకటి మంత్లీ రూ. 1000 పక్కన పెట్టామనుకోండి. ఇండియాలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 35 ఇయర్స్ నుంచి ఉందండి. హుహు. 35 నుంచి. రూ. 1000 పక్కన పెడితే ఇప్పటికి 25 ఇయర్స్‌లో యావరేజ్ మీద మీకు ఒక 40,00,000 వచ్చుంటాయి. ఓకే. అంటే హ్మ్. 40,00,000 ఫండ్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఈజీ కదా! కరెక్ట్. అందుకని హ్మ్. సాలరీ రాంగానే ఫస్ట్ మీరు చేయాల్సిందంటే టోటల్ సాలరీలో 20% అమౌంట్‌ని పక్కన ఇన్వెస్ట్‌మెంట్ కోసం పెట్టాలి. పంపేయటం. ఓకే. ఓకే. దాన్ని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. పే యువర్‌సెల్ఫ్ ఫస్ట్. ఫస్ట్. అంటే మనకి మనం రివార్డ్ ఇచ్చుకోవటం ఫస్ట్. హుహు. ఎందుకంటే మనం తొందరలో రిటైర్మెంట్ అవుతాము. ఆ తర్వాత మనీ కావాలి కాబట్టి. ఆ ఎగ్జాక్ట్‌లీ. మిగతా అమౌంట్‌ని మీ ఇష్టం ఎలాగైనా ఖర్చు పెట్టుకోండి. ఇందులో ఏందంటే ఒకవేళ బేసిక్ నీడ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నాం, ఎనఫ్ సాలరీ లేదనుకున్నాం అనుకోండి, హుహు. మీ కోరికలను పోస్ట్‌పోన్ చేసుకోండి. 30% తోటి మనకు నచ్చినట్టు కోరికలు గడపాల్సిన అవసరం లేదు. వాటిని తగ్గించారనుకోండి, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు మిగులుతుంది కదా! వాటిని బేసిక్ నీడ్స్ కోసం ఖర్చు పెట్టండి. హుహు. థియరిటికల్‌గా మనం ఎన్ని పాయింట్లు చెప్పినా సరే, హైదరాబాద్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే ఒక 15,000-20,000 మ్యాండేటరీ ఖర్చవుతాయి బేసిక్ నీడ్సే. హుహుహు. అందుకని ఇంట్లో ఒకళ్ళే వర్క్ చేస్తున్నారనుకోండి, అందులో మనం సేవ్ చేయటానికంటూ ఏముండదు యాక్చువల్‌గా. ఏముండదు. అవును. అందుకని థియరిటికల్‌గా మనం ఎన్ని చెప్పినా హ్మ్. ఏది 50, 30, 20 రూలు ఇంట్లో తక్కువ సాలరీ ఉన్నప్పుడు ఇద్దరు, ముగ్గురు వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారనుకోండి. అప్పుడేంటంటే ఒక సాలరీ బేసిక్ నీడ్స్ కోసం పోయినా, హ్మ్. ఇంకొక ఇంకొక సాలరీ. సాలరీ ఈ 30 కోరికల కోసం అండ్ సేవింగ్ కోసం బాగుంటుందనమాట. ఓకే. అందుకని ఇన్‌కమ్ పెంచుకోవటం అనేది రూట్ రీజన్ అనమాట. మీరు ఎందుకు హుహుహు. తొందరగా మనీ సంపాదిస్తారు అంటే ఇన్‌కమ్ పెంచుకోవటం. ఓకే. ఇన్‌కమ్ పెంచుకోకుండా మీరు ఎంత సేవ్ చేస్తున్నా, హ్మ్. ఎంత కోరికలు మొత్తం డిప్రెస్ చేసుకొని ఇంట్లో కూర్చుంటున్నా, మీకు మీకు రాబడి ఏమి ఉండదు, పెరగదేమి. అందుకని ఓకే. ఫస్ట్ ఇన్‌కమ్ సోర్స్ పెంచుకోండి. అందుకని రైట్. ఉన్న స్కిల్‌ని డెవలప్ చేసుకొని, ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చే చోట వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇంట్లో ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటే అంతమంది వర్క్ చేయడానికి రెడీ అయితే, అప్పుడు ఒకళ్ళ సాలరీ ఖర్చు అవుతున్నా, ఇంకొక సాలరీ మిగులుతా ఉంటుంది. రైట్. అందుకని హౌస్‌లో ఒక ఐదుగురు ఉంటే ఒక్కళ్ళే వర్క్ చేస్తే, ఆ ఒక్క వర్క్ చేసే వాళ్ళ సాలరీలోంచి మళ్ళీ 20% సేవింగ్‌కెళ్ళటం అనేది థియరిటికల్‌గా ఓకే గానీ, ప్రాక్టికల్‌గా అది అవనే అవ్వదు. ఎందుకంటే హైదరాబాద్‌లో సింగిల్ బెడ్‌రూమే 10,000-15,000 రెంటలుంటాయి. హ్మ్. అప్పుడు మనకొచ్చే 20,000లో ఇంగ సేవింగ్స్ చేసే ఛాన్సే లేదు గదా! అవును. అందుకని ఎక్కువ మంది కంప్లెయింట్ చేసేదేంటంటే, మాకేం మిగలదు అంటారు. హ్మ్. అది హ్మ్. కరెక్ట్, కొంతవరకు కరెక్టు. బట్ అది అందరికి గాదు. ఇప్పుడు రూ. 1,00,000 సాలరీ వచ్చేవాళ్ళు గూడా మాకేం మిగలదు అనటం తప్పు గదా! కరెక్ట్. అవును. అందుకని కంపల్సరీగా 20% సేవింగ్‌కి అలొకేట్ చేయటం అనేది మ్యాండేటరీలాగా పెట్టుకుంటే, హ్మ్. కొంతకాలం తర్వాత ఏందంటే ఫండ్ క్రియేట్ అవుద్ది గదా! అవును. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. కాబట్టి టోటల్ సాలరీని 50, 30, 20 లాగా విడదీసి అందులో 20% ఇన్వెస్ట్‌మెంట్ చేయటం మ్యాండేటరీలాగా చేసుకుంటే గనక
లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో ప్రతి ఫ్యామిలీకి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే ఛాన్స్ ఉంది. డబ్బు సంపాదించడం ఈజీ. కానీ దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అంటుంటారు కదా! యాహ్! సో, ఇక ప్రతి వ్యక్తి తప్పకుండా పాటించాల్సిన 3 ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏంటివి? యాహ్! మనం చెప్పాం కదా! వచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి మీరు వాడకూడదు. హ్మ్. అంటే చాలామంది ఎంతొస్తే అంత ఖర్చు పెడతా ఉంటారు. తర్వాత ఏం చూడరనమాట. హ్మ్. లైక్ ఈఎంఐలు పెట్టేసేసి తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి ఇవాళ రేపట్లో 8,000 ఈఎంఐ కడితే కార్ వస్తుంది. హ్మ్. అండ్ 5,000 ఈఎంఐ పెడితే యాపిల్ ఫోన్ వస్తుంది. ఇండియాలో యాపిల్ ఫోన్లు ప్రతి 10లో 9 ఫోన్లు ఈఎంఐలో అమ్ముడుపోతున్నాయి. ఓహో! ఏది యాపిల్ ఫోన్. అది కంపల్సరీ అంటే కంపల్సరీ కాదు. బట్ 9 ఫోన్స్. ఎంత యాపిల్ ఫోన్స్ అమ్ముడుపోతున్నాయి అంటే హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు గత 70 ఏళ్ల నుంచి ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు. హుహు. వాళ్ళ రెవెన్యూతో పోల్చుకుంటే రీసెంట్‌గా వచ్చిన యాపిల్ రెవెన్యూ డబుల్ అయింది. ఓహ్! అంటే హ్మ్. హిందుస్థాన్ యూనిలివర్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు రెగ్యులర్‌గా వాడేయి. బట్ వీటితో పోల్చుకుంటే పబ్లిక్ అంతా కూడా ఈ ఫోన్స్ మీద, కార్ మీద, టూర్ల మీద ఈటికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారనమాట ర్యాపిడ్‌గా. అంటే లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్‌గా మారిపోతుందనమాట. అందుకని అంటే కోరికలో అపరిమితం. అది అది తక్కువ రేట్‌కి వస్తుంది కదా అని చెప్పేసి ఈ ఈఎంఐలో ఫెసిలిటీ ఉంది కదా అని చెప్పేసి టోటల్ సాలరీని వాడకూడదనమాట. హుహు. అందుకని ఫస్ట్ ఫోకస్ చేయాల్సిందేంటంటే హ్మ్. అమౌంట్ సేవింగ్స్ మీద, ఇన్వెస్ట్‌మెంట్ మీద ఫోకస్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే. అందుకని వచ్చే టోటల్ సాలరీలో మొదటి నుంచి కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా 20% మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కి తరలించడం ద్వారా మన ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయినా సరే ఈ మనీ మీకు ఆదుకునే ఛాన్స్ ఉంది. హుహు. అందుకని ఎవరైనా సరే జాబ్ రాంగానే మొదట చేయాల్సిన పని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనకేదైనా అయిందనుకోండి మన డిపెండెంట్స్ అందరూ ఇదవుతారు కాబట్టి. హుహు. ఎంత తీసుకుంటారంటే మినిమమ్ 1 క్రోర్ తీసుకోండి. హ్మ్. బిలో 30 ఏజ్ వాళ్ళకేంటంటే నీకు 1 క్రోర్ ఇన్సూరెన్స్ కూడా హ్మ్. అంటే సంవత్సరానికి 5,000కే దొరుకుతుంది. ఓకే. అదేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతా ఉంటుంది. హ్మ్. బట్ ఏజ్ బిలో 30 కనుకుంటే మీకు మంత్లీ 400కే దొరుకుతుంది మంత్లీ. ఓకే. ఇయర్లీ 5,000కి దొరుకుతుందనమాట. కంపల్సరీగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అందులో చాయిస్ ఏం కాదు. హ్మ్. టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ టర్మ్ ఇన్స్యూరెన్స్. ఇన్సూరెన్స్. హ్మ్. సెకండ్ ఇప్పుడేంటంటే హెల్త్ ఏదైనా ఖరాబ్ అయిందనుకోండి హాస్పిటల్ బిల్ పెరిగిపోద్ది కదా! అందుకని మెడికల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. అంటే ఓకే. బేసిక్ ప్లాన్ ఏదైనా 5,00,000, 10,00,000 ఉంటే అలాంటివి తీసుకోండి. హుహు. థర్డ్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి. హ్మ్. ఎందుకంటే మనకేమన్నా అయిందనుకోండి వెంటనే అప్పు చేయాల్సి ఉంటది. అది ఎక్కువ హ్మ్. వడ్డీకి చేయాల్సి ఉంటుంది. అవును. అందుకని ఎమర్జెన్సీ మనీ మన దగ్గరే మనీ ఉందనుకోండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాటిని వాడుకోవచ్చు అనమాట. అందుకని ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఒక 3-6 మంత్స్‌కు మోయినంగా ఎమర్జెన్సీ ఫండ్‌ని క్రియేట్ చేసుకోండి. హ్మ్. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. సార్ అయితే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? అంటే ముందుగా పెట్టుబడి పెట్టాలా? లేకుంటే సేవింగ్స్ సేవింగ్ అకౌంట్. బేసికల్‌గా అది సేవింగ్ అకౌంట్ అండి. మన ఇంటి ఖర్చులు అంటే ఇంట్లో పర్ మంత్ వచ్చేసరికల్లా బేసిక్ నీడ్స్ ఎంతైతే ఉంటుందో ఆ నీడ్స్‌కి అయ్యే మొత్తం ఖర్చుని మనం ఆ ఖర్చుని 1 మంత్ ఖర్చు. హ్మ్. దాన్ని మనం మినిమమ్ 3-6 మంత్స్. హ్మ్. సపోజ్ ఇంట్లో ఒక 20,000 ఖర్చు అవుద్దనుకుందాం ఇంటి ఓకే. ఖర్చు. ఓకే. దాన్ని మనం 3 లేదా 6 టైమ్స్ చెప్పాలి. అప్పుడు 3 అనుకున్నాం అనుకోండి రూ. 60,000. 6 అనుకున్నాం అనుకోండి రూ. 1,20,000. హుహు. అంటే 60,000 నుంచి 1,20,000 వరకు నీ సేవింగ్ అకౌంట్‌లో పార్క్ చేసుకోవాలి. ఓకే. ఎప్పుడు ఎమర్జెన్సీ అనిపిస్తే అప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే హ్మ్. సడెన్‌గా జాబ్ ఊడింది. హ్మ్. మరి ఇంటి ఖర్చులు కరెక్ట్. మంత్లీ 20,000 అవుతుంది. హెల్త్ బాగోలేదు. సడెన్‌గా మనీ కావాలి. బైక్ హ్మ్. రిపేర్ వచ్చింది. హ్మ్. ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం వాడుకోవచ్చు అనమాట. ఇదే ఫండ్ లేదనుకోండి అప్పులు చేయాల్సి ఉంటుంది ఎక్కువ వడ్డీ రేట్‌కి. హ్మ్. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీ కోసం ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేసుకోవాలా. ఓకే. ఆ తర్వాతే ఇన్వెస్ట్‌మెంట్ బిగించేయాలింకా. హ్మ్. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, హ్మ్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం ఈ 3 తర్వాత ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటూ పోవాలి. హ్మ్.